బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడేపల్లి వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై స్పందించింది ప్రభుత్వం. వైసీపీ అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలోనే నోటీసులు ఇచ్చింది మున్సిపల్ శాఖ. అయితే పలుమార్లు నోటీసులు ఇచ్చినా లెక్క చేయలేదు వైసీపీ జిల్లా ఆఫీస్కు గత నెల 5న మొదటిసారి నోటీసులు వెళ్లాయి. నోటీసులు పంపించింది మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ అధికారుల నోటీసులకు స్పందించలేదు వైసీపీ. ఈ నెల 10న రెండోసారి వైసీపీకి నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఇచ్చిన గడువు ఈ నెల 17తో పూర్తయింది. గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో 20వ తేదీన వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ అధికారుల ఆదేశాలతో వైసీపీ ఆఫీసు కూల్చేసిందంటూ కూడా అధికారులకు సంబంధించి నోటీస్ని జారీ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. నోటీస్ని మీరు చూడొచ్చు. పైన తెలిపిన సూచికలోని ప్రాథమిక అంటూ మీరు ఒక నోట్ని మీరు చూడొచ్చు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రభుత్వం ఏమంటోంది? తాడేపల్లి మండలంలోని సర్వే నెంబర్ 202/1A సంబంధించినటువంటి 2 ఎకరాల స్థలంలో బోట్ యార్డుకు సంబంధించినటువంటి స్థలంలో వైసీపీ పార్టీ సెంట్రల్ కార్యాలయం నిర్మించాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే గత ఏడాది దానికి సంబంధించినటువంటి ఆ భూమి అంటే ప్రభుత్వ భూమిని బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంటూ జీవో కూడా ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏంటంటే ఆ 202/1A సర్వే నెంబర్ ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాల పాటు 2 ఎకరాలు ₹1000 చొప్పున 33 సంవత్సరాలు లీజుకి ఇస్తూ ఆ భూమిలో 2 ఎకరాల్లో వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఇది అక్రమ కట్టడం అంటూ ఈరోజు ఉదయం తెల్లవారుజామున భవనాన్ని సిఆర్డీ అధికారులు కూల్చేశారు. అయితే దీనిపైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది కక్షపూరితంగా రాజకీయ కుట్రలో ఇదంతా కూడా భవనాన్ని కూల్చివేశారని ఆరోపణ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీనిపైన స్పందించారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద స్పందించారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ MTMC అంటారు. దాని పరిధిలో ఉన్నటువంటి ఈ కట్టడానికి సంబంధించి గత నెల 5వ తేదీనే మొదటిసారి నోటీసులు జారీ చేశామని చెప్పారు. కానీ నోటీసుల పైన స్పందించలేదని చెప్పారు. మరోసారి గత నెల 10వ తేదీన అంటే మే 10వ తేదీన నోటీసులు ఇచ్చాము, వారం రోజుల్లోపు ఈ నోటీసుల మీద వివరణ ఇవ్వాలని కూడా కోరారు. కానీ ఎక్కడ కూడా వైసీపీ నేతల నుంచి దానిపైన స్పందన లేదు. వారం రోజులు గడిచినా కానీ స్పందించకపోవడంతో ఈ నెల 20న దానిపైన గత నెల 20న దానికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున ఈ వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని కూల్చివేశామని కూడా అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది రాజకీయ కక్షపూరిత అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ నోటీసులు ఇచ్చిన సమయం చూస్తే కనుక ఎన్నికల ఫలితాలు రాకముందంటే మే నెల 5వ తేదీన నోటీస్ ఇచ్చారు. తర్వాత మే నెల 10వ తేదీన మరోసారి నోటీస్ ఇచ్చారు. 17 వరకు టైం ఇచ్చినా స్పందించలేదని చెప్తున్నారంటే గత ఎన్నికల రిజల్ట్ రాకముందే అక్కడ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీస్ ఇచ్చినా వైసీపీ స్పందించలేదు కాబట్టే, సమయం ఇచ్చినప్పటికీ స్పందించలేదు కాబట్టే కూల్చివేశామని అధికారులు చెప్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి వైసీపీ నేతలు మాత్రం ఇది రాజకీయ కక్షలో భాగంగానే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ భవనాన్ని కూల్చేశామని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టును కూడా వైసీపీ నేతలు ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ అసలు మాకు ఎలాంటి స్టే ఆర్డర్ అందలేదని సిఆర్డీ అధికారులు పోలీసులు చెప్తున్నారు. కాబట్టే మేము ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేశామని సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా మున్సిపల్ అంటే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ వివరణ పైన వైసీపీ నేతలు ఎలాంటి సమాధానం చెప్తారో, ఎలాంటి రియాక్షన్స్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. ఏదేమన్నప్పటికీ ఇప్పుడు ఈ కూల్చివేతల మీద వైసీపీ మాత్రం ఇది కక్షపూరితంగా చేస్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగా ఇదంతా చేస్తున్నారని చెప్తుంటే టీడీపీ కానీ లేకపోతే జనసేన కూటమి నేతలు మాత్రం అక్రమ కట్టడాలని కూల్చివేస్తారు, ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేసే హక్కు ఉంటుందని కూడా టీడీపీ నేతలు కానీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది సచిన్. రైట్, ఇప్పటికే కోర్టు పరిధిలో అంశం ఉంది అనేది బయట జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మళ్ళీ లీగల్గా ముందుకు వెళ్ళే ఆలోచన కానీ లేకపోతే అడుగా వెళ్ళే అవకాశం కానీ వైసీపీ ఆలోచిస్తోందా? అంటే ఆల్రెడీ కోర్టుకు వెళ్ళామని చెప్తున్నారు. సిఆర్డీ ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ మీద స్టే ఇచ్చారు. ఆ స్టే కాపీ రాలేదనే కారణంతో ఈ భవనాన్ని కూల్చివేశారని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు కూల్చివేసేశారు కాబట్టి దీని మీద ఏమన్నా హైకోర్టుకు వెళ్తారా, హౌస్ మోషన్ పిటిషన్ ఏమైనా వేస్తారని దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ ఇది అక్రమ కట్టడం
జియో ఇష్యూ చేసిన విధానం కూడా ప్రభుత్వం అంటే అది చట్టవిరుద్ధంగా జరిగింది. జియోని రహస్యంగా ప్రభుత్వం అంటే దాంట్లో పెట్టుకోండి, వెబ్సైట్లో పెట్టుకోకుండా రహస్యంగా జియో ఇచ్చారు. ఆ జియో కూడా చట్టబద్ధంగా జరగలేదనేది ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు, టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది అక్రమ కట్టడం, రహస్య జియో ఇచ్చుకుని రహస్యంగా అక్కడ కట్టుకోవాలని చూశారు. ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయానికి అనుమతి ఉండదని కూడా చెబుతున్న నేపథ్యంలో అక్కడ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసినటువంటి నారాయణ రెడ్డి కూడా ఆయన దీనికి అనుమతి ఉండదు, ఇది అలకేట్ చేయడానికి అవకాశం లేదు, చేయకూడదని ఒక ఆర్డర్ ఇచ్చినటువంటి ఒక కాపీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యం చూసాం. కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు లీగల్గా ఫార్వర్డ్ ముందుకు వెళ్తారు, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ కూల్చేశారు కాబట్టి సైలెంట్ అయిపోతారనేది చూడాల్సిన అవసరం సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం తాడేపల్లి వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై స్పందించింది ప్రభుత్వం. వైసీపీ అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలోనే నోటీసులు ఇచ్చింది మున్సిపల్ శాఖ. పలుమార్లు నోటీసులు ఇచ్చినా లెక్క చేయలేదు వైసీపీ జిల్లా ఆఫీస్కు గత నెల 5న మొదటిసారి నోటీసులు వెళ్లాయి. నోటీసులు పంపించింది మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ అధికారుల నోటీసులకు స్పందించలేదు వైసీపీ. ఈ నెల 10న రెండోసారి వైసీపీకి నోటీసులు వెళ్లాయి. అక్రమ నిర్మాణంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే అధికారులు ఇచ్చిన గడువు ఈ నెల 17తో పూర్తయింది. గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో 20వ తేదీన వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే మున్సిపల్ అధికారుల ఆదేశాలతో వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి వైసీపీ ఎలా ముందుకు వెళుతున్న అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.